చాలా ఫ్యామిలీస్ బయటకు వస్తూ ఉన్నాయి మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి. మంగ్లీ పాత్ర ఏమన్నా ఉందంటారు అసలు దీనిలో మీ ఒపీనియన్? మంగ్లీ పాత్ర అంటే మనం ఏం చెప్పలేము అది. ఎందుకంటే కొందరు ఉందంటారు, కొందరు లేదంటారు. కాబట్టి మనం ఏం చెప్పలేము. ఆధారాలు ఏంది, మనం ఎలా చెప్పగలుగుతాం అది. బాధితులు దగ్గర దగ్గర 3,000 కుటుంబాలు ఉన్నాయి. 32 తండాలు, 3,000 కుటుంబాలు. అందరూ కూడా మంగ్లీని చూసే మేము డబ్బులు ఇచ్చామంటున్నారు. ఇది కరెక్టేనా? అసలు డబ్బులు ఇవ్వడం అనేది కరెక్టే? డబ్బులు ఇవ్వడం అంటే పాపం వాళ్ళకి ఏదో లాభం ఉంటుందని ఇచ్చారు. అంటే లాభం అంటే వాళ్ళ బిజినెస్ ఏదైనా డెవలప్ అవుతుంది కావచ్చు, మేము డబ్బులు ఇచ్చిన తర్వాత అని వాళ్ళకు ఒక ఆలోచన ఉండి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు మోసపోతారని వాళ్ళకు కూడా తెలియదు కదా. ఆల్మోస్ట్ మంగ్లీ వాళ్ళ తమ్ముడి వరకు కూడా ఆధారాలన్నీ సేకరించారు పోలీసులు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నట్టు, డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఇప్పటివరకు వచ్చాయి. అంటే మంగ్లీ అనేది ఇంకా పూర్తిగా కనిపించట్లేదు, కానీ ప్రత్యక్షంగా వాళ్ళ తమ్ముడు వరకు, అంటే వాళ్ళ కుటుంబం వరకు పాత్ర ఉంది అని చెప్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను చూసిన ప్రకారం మరి ఉంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకు న్యాయం జరిగితే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే అది ఆధారాలు దొరికినాయని చాలామంది అంటుండ్రు, కానీ మనకు తెలియదు కదా. అంటే న్యూస్లో చూస్తున్నాం, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా ఇప్పుడు, తర్వాత ఓకే అని తెలిసిన తర్వాత ఓకే అంటే అప్పుడు మనం ఏమైనా మాట్లాడవచ్చు. ఇఫ్ మంగ్లీ ఈ కేసులో పాత్రధారి అయ్యుంటే మీరేం చెప్తారు? కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సింది 100%. ఎవరైనా సరే చట్టం అనేది కరెక్ట్ రూల్స్ పాటిస్తే ఎవరైనా సరే, వాళ్ళు పొలిటీషియన్ అయినా సరే, పెద్దోళ్ళు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేస్తే కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సిందే. ఒకవేళ మంగ్లీకి సంబంధం లేకుండా వాళ్ళ తమ్ముడి వరకు కూడా దీనిలో పాత్రధారులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు చెప్తారు? కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ రిటర్న్ బ్యాక్ ఇచ్చేయాలి. మనీ రిటర్న్ బ్యాక్ ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంకెందరో చనిపోయారని మొన్న న్యూస్ చూశాను, 9 మంది చనిపోయారు అన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారు, 100% మనీ రిటర్న్ బ్యాక్ ఇచ్చేయాలి. మళ్ళీ మంగ్లీ కూడా ఇప్పుడు కనబడతలేదని అంటున్నారు కదా, ఆమెను కూడా ఎక్కడుందో తీసుకొచ్చి ఆమెను కూడా జైల్లో వేయాల్సిందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇట్లా మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాం బిజినెస్ అని చెప్పేసి ప్రజలు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు తీసుకొచ్చి మరి 15 రూపాయలు 20 రూపాయల వడ్డీకి ఆ మధు అనేటటువంటి వ్యక్తికి ఇచ్చారు. అసలు ఇలా ఇవ్వడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అంటారు? ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రొసీజర్ అంటారా మేడం? అంటే ఒక విషయం చెప్పచ్చా, సపోజు ఐటీ జాబ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు కొందరు ఏంటంటే డబ్బులు ఇస్తే జాబ్ ఇప్పిస్తామని అంటారు. ఏదో హోప్, మనకేదో వస్తుంది, మనం బాగుపడతామని ఏదో హోప్ ఉంటుంది అందరికీ. వాళ్ళు పాపం వాళ్ళు కష్టం చేసుకొని ఇంత డబ్బు ఎందుకు పెడతారు, ఏదో హోప్ మనం కూడా డెవలప్ అవుతామని ఏదో హోప్ వల్ల ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇక నుంచి అయినా మోసపోవద్దని చెప్తున్నా, అంతే. మోసపోవద్దు డబ్బుల విషయంలో.